తన తల్లి ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని కుమిలిపోతున్న సుమిత్ర. అసలు సుమిత్రకి తన తల్లి ద్వారా ఎటువంటి నిజం తెలియబోతుంది, ఏం జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమిత్రతో ఇలా జ్యోత్స్న అంటూ ఉంటుంది, ఏంటి మమ్మీ, కనీసం నా మీద నీకు కూడా జాలి లేదా? నువ్వు కూడా వాళ్ళు చెప్పినట్టే వింటావేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక సుమిత్ర అయితే, తల్లిదండ్రులుగా మమ్మల్ని తలదించుకునేలాగా చేశావు, కనీసం ఈ పని చేసైనా మమ్మల్ని తలెత్తుకునేలా చెయ్యి. ఎందుకు మమ్మల్ని ఇలా అవమానిస్తున్నావు? 10 మందిలో ఎందుకు మా గౌరవాన్ని పోగొడుతున్నావని సుమిత్ర అయితే అడుగుతుంది. అప్పుడే ఇంకా, మమ్మీ, అసలు మీరు నా అమ్మా నాన్నేనా? నా గురించి ఎందుకు ఆలోచించడం లేదు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. మీరు కూడా తప్పులు చేస్తారు కదా, మరి అలాంటప్పుడు నేను కూడా మీ తప్పులను వేలెత్తి చూపిస్తే అని అడుగుతూ ఇక నిలదీస్తూ ఉంటుంది. అది విని అప్పుడే ఇక సుమిత్ర అయితే, మేమెప్పుడు తప్పులు చేయలేదు, కన్న తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలో, ఎలా గౌరవించాలో, వాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలో కూడా నీకు తెలియదు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అవును మమ్మీ, తల్లిదండ్రులని ఎలా గౌరవించాలో, ఎలా మర్యాదగా చూసుకోవాలో నీ నుంచే నేర్చుకోవాలి. మరి నువ్వు మీ నాన్నని ఎలాగా ఎదిరించి మాట్లాడావో, కనీసం మీ నాన్నని ఎలా ఉన్నావని పలకరించావా? నువ్వు చచ్చిన వాడితో సమానం అంటూ మీ నాన్నతో అలా మాట్లాడావే నువ్వు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక ఆ మాట విని శివనారాయణ జ్యోత్స్న చెంప పగలగొడతాడు. జ్యోత్స్న చెంప పగలగొట్టి, ఏంటి, మీ అమ్మని ఆ దక్షిణామూర్తి గురించి నిలదీస్తున్నావా? అసలు వాడు చేసిన పని తలుచుకుంటేనే కడుపు రగిలిపోతుంది. అలాంటి వాడికి మర్యాద ఇవ్వాలా? ఇంకోసారి మీ అమ్మని ఇలాగ నువ్వు నిలదీశావంటే బాగోదు చెప్తున్నా అని శివనారాయణ అయితే జ్యోత్స్న చెంప పగలగొట్టి షాకిస్తాడు. అది కాదండి, అది చిన్నపిల్ల, దానికి అసలు విషయాలు తెలియవు కదా అని చెప్తూ ఉంటుంది పారిజాతం. నీకు కూడా చెంపదెబ్బ తగలాలా అని అంటాడు శివనారాయణ. చూడు, జ్యోత్స్నకి ఆ దక్షిణామూర్తి ఏం చేశాడో, ఏం జరిగిందో నువ్వు ఇంత కూడా చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ జ్యోత్స్నకి ఆ దక్షిణామూర్తి గురించి తెలిసిందనుకో, అప్పుడు నిన్ను మెడ పట్టుకొని నీ మూటతో సహా బయటకు గెంటేస్తాను. గుర్తుపెట్టుకో, ఇక్కడ ఎవ్వరు కూడా నిజాన్ని బయట పెట్టరు, కేవలం నీ ద్వారానే తెలిస్తే తెలియాలి. అలా తెలిసిందని నాకు తెలిస్తే నువ్వు నీ బట్టల మూటతో సహా బయట ఉంటావు, అలాగే నీతో పాటు ఇది కూడా బయటకు వస్తుంది అని జ్యోత్స్నకు కూడా వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే ఇక అది చూసి ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఇక గదిలోకి అయితే వెళ్తుంది. ఇక చంప పట్టుకొని కూర్చొని ఉంటుంది. ఎందుకే అవసరం లేని విషయాలన్నిట్లో జోక్యం చేసుకుంటావో? చూడు ఇప్పుడేవో ఏమైందో. నువ్వు ఎన్నిసార్లు ఎన్ని తప్పులు చేసినా ఒక్కసారి కూడా నీ మీద చేయి చేసుకొని మీ తాతయ్య ఇప్పుడు చేయి చేసుకున్నాడు, చూసావు కదా ఏం జరిగిందో అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అసలు ఆ దక్షిణామూర్తి తాతయ్యకి మనకి ఏంటి గొడవ? కన్న తండ్రిని నువ్వు నాతో చచ్చిన వాడితో సమానమని మా మమ్మీ ఎందుకంటుంది? అసలు ఏం జరిగింది గ్రాని అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అదేంటే, ఇప్పుడే కదా నువ్వు కానీ జ్యోత్స్నకి దక్షిణామూర్తి గురించి నిజం చెప్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని, నిన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తానని మీ తాత నాకు వార్నింగ్ ఇచ్చాడు. మరి అలాంటప్పుడు ఇక నీతో నేను ఎలా నిజం చెప్పను అని అంటూ ఉంటే, లేదు గ్రాని, నేనేమన్నా నువ్వు నిజం చెప్పావని మా తాతయ్యతో ఏమన్నా చెప్తానా ఏంటి? చెప్పు, ఏం జరిగింది? ఆయన మీద ఎంత కోపం ఉంటే నన్ను ఇలా మా తాతయ్య కొడతాడు? ఎప్పుడు కూడా నేను ఎన్ని తప్పులు చేసినా కూడా కొట్టని తాతయ్య మరి ఇప్పుడు నా మీద చేయి చేసుకున్నాడంటే దానికి అర్థం ఏంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు ఆ దక్షిణామూర్తి విషయంలో జోక్యం చేసుకోకూడదని, అతని గురించి నువ్వు ఏమీ మాట్లాడకూడదని దాని ఉద్దేశం. నన్ను కూడా అడగొద్దు, నేను ఇంట్లోనే ఉండాలని అనుకుంటున్నాను, అందుకని అస్సలు కూడా నేను ఆ నిజాలను బయట పెట్టను. ఇక నన్ను వదిలేసాయి. ఇంకోసారి మీ మమ్మీని ఇలాంటి మాటలు అని మళ్ళీ మీ తాతయ్య చేతిలో చంప దెబ్బ తినకు అని చెప్తూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక గదిలోకి వెళ్ళాక కార్తీక్ దీప ఇద్దరూ కూడా జరిగిందంతా గుర్తు చేసుకొని కాంచనని అడుగుతారు. అమ్మా, నువ్వన్నా చెప్పమ్మా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక కార్తీక్తో కాంచని కూడా అలాగే కోపంగా మాట్లాడుతుంది. చూడు కార్తీక్, నీతో నేను చెప్పాలనుకుంటే ఎప్పుడో చెప్పేదాన్ని, ఇక చెప్పకుండా మాత్రం
నేను ఉండేదాన్ని కాదు. కానీ ఇది చెప్పకూడని విషయం. నేను చెప్పను. ఇక నన్ను బలవంతం పెట్టొద్దు. నీకు ఆ రోజే చెప్పాను. అతని గురించి నన్ను అడగొద్దు. అడిగితే నా మీద ఒట్టే అని మళ్ళీ ఎందుకు అడుగుతున్నావని కాంచన కూడా నిలదీస్తూ ఉంటుంది. తరువాత ఇక దీప, బావా వదిలేసాయి, ఏమీ మాట్లాడుకో అని అంటూ ఉంటుంది దీప. తరువాత రోజు ఇక సుమిత్ర అయితే గుడికైతే వెళ్తుంది. సుమిత్ర గుడికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ జ్యోత్స్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక సుమిత్ర దేవుడి దగ్గర అంటూ ఉంటుంది, జరిగిన గతం జ్యోత్స్నకి తెలియక నేను మా నాన్న విషయంలో తప్పు చేశానని నా కూతురు అంటుంది. తల్లిదండ్రులుగా తను మాకు మర్యాద ఇవ్వలేదని నేను అడిగితే తనే తిరిగి నన్ను ప్రశ్నించింది. కానీ ప్రశ్నించే అవకాశం ఇచ్చింది ఆ దక్షిణామూర్తి. తను చేసిన పనిని ఈ జన్మలో నేను మర్చిపోలేను అని అనుకుంటూ ఉండగా, ఏం చేశారే, అంత ద్రోహం నీకేం చేశారు ఆయన అని వెనక్కి నుంచి ఒక వాయిస్ అయితే వినపడుతుంది సుమిత్రకి. అప్పుడు ఇక వెనక్కి తిరుగుతుంది సుమిత్ర. వెనక్కి తిరిగి ఒక్కసారి చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా అమ్మా అని అంటూ ఉంటుంది సుమిత్ర. అవునే, అమ్మనే. ఇన్ని సంవత్సరాలుగా నా భర్త మాటని జవదాటకుండా నీ దగ్గరికి రాకుండా నేను ఉన్నాను. అయినా నీకు మీ నాన్న మీద ఇంకా కోపం పోలేదా? ఆయన చేసింది ఆ రోజు అందరి దృష్టిలో తప్పు అవ్వచ్చు, కానీ ఆయన్ని ఇలా చేసేలా చేసింది ఎవరో తెలుసా? మీ అత్తయ్య పారిజాతం. ఆ పారిజాతం వల్లే ఆ రోజు ఇదంతా కూడా జరిగింది అని చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా అని అనగానే, అవును, ఇదంతా జరిగింది ఆ పారిజాతం వల్లే. ఆ పారిజాతం వల్లే ఈ గొడవలన్నీ కూడా జరిగాయి. ఆ రోజు అసలు ఏం జరిగిందో తెలుసా అనే నిజాన్ని బయట పెడుతుంది. నీకు మరొక విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు నీ కూతురుగా ఇంట్లో చలామణి అవుతున్నా ఆ జ్యోత్స్న నీ అసలు కూతురు కాదు. ఆ రోజు పారిజాతం ఆస్తి కోసం ఎలాగైతే కుట్ర చేసి మీ నాన్నని నీకు దూరం చేసిందో, అలాగే నీ కన్న కూతుర్ని కూడా నీకు దూరం చేసింది. తన కొడుకుకు పుట్టిన కూతుర్ని తీసుకొచ్చి నీ ఒడిలో పడుకోబెట్టి తన కొడుకు కూతురు చనిపోయిందని అబద్ధాలు చెప్పింది అని నిజాలను బయట పెడుతుంది. లేదో అలా జరగకూడదు, జ్యోత్స్న నా కూతురే అని పారిజాతం చేసిన కుట్రని నమ్మదు సుమిత్ర. చూడు, నిజంగానే జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు. ఇదే విషయాన్ని అప్పుడే చెప్పాలని మీ నాన్న వస్తే శివనారాయణ మీ నాన్న మాట వినకుండా పట్టించుకోకుండా మీ నాన్నని తిట్టి బయటికి గెంటేశాడు. ఆ రోజు నుంచి నేనే మీ నాన్నని నిజాన్ని చెప్పకుండా ఆపాను. వెళ్ళి నువ్వే తేల్చుకో, ఆ నిజం ఎలా బయట పెట్టించుకుంటావో, అసలు ఇదంతా ఎలా జరిగిందో నువ్వే కనిపెట్టుకో. కానీ నీ ఇంట్లో నీ కూతురుగా చలామణి అవుతున్న జ్యోత్స్న మాత్రం నీ కన్న కూతురు కాదు అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే అది విని ఒక్కసారి కుప్పకూలిపోతుంది సుమిత్ర. ఇక సుమిత్ర అలాగే ఇంటికైతే వెళ్తుంది. వెళ్ళిన తరువాత ఇంతలో అక్కడికి డాక్టర్ అయితే అంటే తనకి ఆపరేషన్ చేసిన హారిక అయితే డాక్టర్ వస్తుంది. ఎలా ఉన్నారు సుమిత్ర గారు అని అడుగుతూ ఉంటే, నేను బాగానే ఉన్నానండి అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక సుమిత్ర, మీకు ఇక ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు, మీ కూతురు దయ వల్ల మీరు ఆరోగ్యంగా ఉన్నారు అని డాక్టర్ హారిక అయితే అంటుంది. ఇక ఆ మాట విని జ్యోత్స్న నా కూతురు కాకపోతే మరి నాకు బోన్ మ్యారో ఎలా ఇచ్చింది అని సుమిత్రకి అనుమానం అయితే వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో సుమిత్ర జ్యోత్స్న తన కన్న కూతురు కాదని నిజాన్ని తెలుసుకోబోతుంది. మరి నిజం తెలుసుకొని మరి దీపే తన కన్న కూతురు అని సుమిత్ర తెలుసుకుంటుందా, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.